ప్రస్తుతం మనం ఎక్కడున్నామో తెలుసా? సర్ పదంపద్ సింఘానియా యూనివర్సిటీ దగ్గర ఉన్నాము. ఎందుకు ఇక్కడ ఉన్నాము అసలు మర్చిపోయాను. ఇది ఎక్కడుందో చెప్పాలి కదా. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఉంది. ఇక్కడ ఎందుకున్నామో తెలుసా? యాక్చువల్లీ నాకు కజిన్ది మ్యారేజ్ ఉంది ఉదయ్పూర్ ప్యాలెస్లో. సో ఆ మ్యారేజ్ కోసం అని వస్తూ ఎలాగో ఉదయ్పూర్ వస్తున్నాం, మంచి మంచి టూరిస్టిక్ ప్లేసెస్ ఉన్నాయి, ఒకసారి వాటన్నిటిని కూడా షూట్ చేస్తే బాగుంటుంది, మీ అందరికి చూపించవచ్చు అని చెప్పేసి కెమెరాస్ కూడా పట్టుకుని వచ్చేసాం. అక్కడికి వచ్చిన తర్వాత ఆ ఫంక్షన్ దగ్గర తెలిసింది ఏంటంటే ఈ ఎస్పీఎస్యు సర్ పదంపద్ సింఘానియా యూనివర్సిటీ గురించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అంటే 100 ఎకరాల పైబడి చాలా విశాలమైనటువంటి ప్లేసులో స్టూడెంట్స్కి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తూ ముఖ్యంగా తెలుగు వాళ్ళకి చాలా హ్యాపీగా చదువుకునేటువంటి అవకాశాన్ని వీళ్ళు కల్పిస్తున్నారు. నంబర్ 1 యూనివర్సిటీ టోటల్ ఇండియాలోనే అని చెప్పారు. ఏంటి అంత ఏముంది చూద్దామని చెప్పేసి వచ్చాం. బట్ లోపలికి ఎంట్రీకే మాకు చాలా ప్రాబ్లం అయింది. ఎంట్రీ కూడా అంత ఈజీగా ఇవ్వలేదు, పర్మిషన్ లేవు. అంటే మనం ముందుగా ఎక్కడ పర్మిషన్స్ తీసుకోలేదు కదా, దానివల్ల ప్రాబ్లం అయింది. బట్ లక్కీలీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక తెలుగు పర్సన్ సంజీవ్ గారు అని చెప్పి కలిశారు మనకి. సో ఆయన నేను గైడ్ చేస్తానండి తప్పకుండా, ఇది మై హానర్, ఎందుకంటే సుమన్ టీవీ అనేది నంబర్ 1 ఛానల్. అలాంటి ఛానల్ మమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడ రావడం మామూలు విషయం కాదు, నేను అన్ని చూపిస్తానన్నారు. మన తెలుగు పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. యూనివర్సిటీకి ఎందుకు ఇంత ప్రయారిటీ ఉంది, ఎందుకు ఇంత ఫేమస్, అసలు యూనివర్సిటీలో ఏముంది ఏం లేదు, ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, అవన్నీ కూడా తెలుసుకుందాం. వచ్చేయండి. యూనివర్సిటీ లోపలికి వచ్చేసాం. చాలా విశాలమైనటువంటి క్యాంపస్. ఇంకొకటి, మనం ప్రకృతి వడిలో ఉన్నామా అన్న ఫీలింగ్ ఉండేలాగా ఉంది. మొత్తం ఎటు చూసినా కూడా గ్రీనరీనే కనిపిస్తోంది. చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీ అంటే ఏదో 20-25 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాల్లో ఉంటాయేమో. బట్ 105 acres లో చాలా పెద్ద క్యాంపస్ ఇది. యాక్చువల్లీ ఎటు చూసినా కూడా అబ్బా ఇటు వెళ్తే బాగుండు, అటు చూస్తే బాగుండు అనిపించేట్లుగా ఉంది. లోపలికి వచ్చిన తర్వాత అడ్మిన్ బ్లాక్ లోకి వెళ్దాం. ఇంకోటి ఏంటంటే, అక్కడ నాకు నిన్న మ్యారేజ్ దగ్గర మా వాళ్ళు ఫంక్షన్ లో చెప్పింది ఏంటంటే, అంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. యాక్చువల్లీ నేను వెళ్ళి అడిగాను అప్పుడు, వాళ్ళు ఏంటంటే ఫీజెస్ చాలా తక్కువ యూనివర్సిటీలో అని అంటున్నారు. మరి ఎంత తక్కువ ఏంటో, ఒకవేళ అలాంటి ఫెసిలిటీ కనుక ఉంటే మన తెలుగు వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అక్కడ మనం లక్షల్లో ఫీజులు కట్టేది కాకుండా డొనేషన్స్ కూడా కదా మన దగ్గర. ఇదేమన్నా మన వాళ్ళకి హెల్ప్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నా. తెలుగు వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. సో వాళ్ళకి హెల్ప్ అయితే మనకు కూడా హ్యాపీ కదా. చదువు విషయంలో ఎవరికైనా తక్కువ ఖర్చుతో అయిపోవాలని చెప్పి చూస్తాము. మంచి ఎడ్యుకేషన్ తక్కువ ఖర్చులో అయిపోతే హ్యాపీ కదా ఎవరికైనా. చూద్దాం రండి. ఇప్పుడు మనం అడ్మిన్ బ్లాక్లోకి వచ్చేసాం. చాలా పెద్ద అడ్మిన్ బ్లాక్ ఉంది. ఇంత పెద్ద అడ్మిన్ బ్లాక్ని ఎక్కడా కూడా చూడమేమో అసలు మనం. నా వెనకాల కనిపిస్తుంది చూడండి విగ్రహం, సర్ పదంపద్ సింఘానియా గారిది. ఆయన పేరు మీదనే ఈ యూనివర్సిటీ ఉంది. మనకు తెలుసు సింఘానియా గ్రూప్స్ చాలా పెద్ద కంపెనీ. ఇంకోటి ఏంటంటే, నాకు లోపలికి వచ్చాక తెలిసింది, జేకే సిమెంట్స్, అలాగే జేకే పేపర్స్, ఇంకా జేకే కంపెనీకి సంబంధించినటువంటి మనకి దాదాపు 18 కంపెనీస్ ఉన్నాయి జేకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో. సో అలాంటి వాళ్ళదనమాట ఇది. సో అందుకనే ఇంత పెద్ద క్యాంపస్. ఇంకోటి ఏంటంటే, జేకే సిమెంట్స్ వాళ్ళు ఎంత పెద్ద గ్రూప్ అనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏంటంటే లాభాపేక్ష లేకుండా కొంత సర్వీస్ మోటోతోటి రన్ చేయాలి అన్న ఉద్దేశంతో పెట్టిన యూనివర్సిటీగా చెప్తా ఉన్నారు ఇది. అందుకే మేబీ ఫీజెస్ తక్కువ ఉన్నట్టున్నాయి. నేను మా వాళ్ళు మాట్లాడింది అదే, ఫీజులు తక్కువ ఉన్నాయి ఇక్కడ బాగుంటుంది అని. సో లోపలికి వెళ్ళి ఇంకా చూద్దాం రండి. ముఖ్యంగా స్టాఫ్తో మాట్లాడాలి, అలాగే డీన్ ఎవరైనా ఉంటే ట్రై చేద్దాం. తెలుగు వాళ్ళు ఉండకపోవచ్చు, మేబీ ట్రై చేద్దాం. ఇంకా స్టూడెంట్స్ అయితే ముఖ్యంగా మాట్లాడాలి మనం. ఇది చూడండి, మామూలుగా పేరెంట్స్ వస్తారు కదా స్టూడెంట్స్ని తీసుకుని, అంటే అడ్మిషన్ కోసం వస్తారు కదా జాయిన్ చేసేటప్పుడు. అలాంటప్పుడు వచ్చి ఎక్కడ ఒక రూమ్లో కూర్చుంటాం, అక్కడే అడ్మిషన్స్ అయిపోతే ఫీజు పే చేసి వెళ్ళిపోతాం. బట్ ఇక్కడ చూడండి, ఒక పెద్ద హాలే ఉంది. ఇదంతా కూడా కేవలం ఇక్కడ కూర్చొని పేరెంట్స్ వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకొని, కౌన్సిలింగ్ లాంటిది ఏమన్నా ఉంటే కావాల్సి ఉంటే తీసుకొని, దానికోసం డైరెక్ట్గా హెచ్ఓడీస్
తర్వాత ప్రొఫెసర్స్, డీన్స్, ఫ్యాకల్టీ వాళ్ళంతా వచ్చి ఇక్కడ పేరెంట్స్తో మాట్లాడి వెళ్తారంట. ఇది ఎలా అసలు సాధ్యం చెప్పండి? ఎందుకంటే ఎక్కడ కూడా ఇలా ఉండదు. జస్ట్ ఏదో వచ్చేసి ఫీజు కట్టేసి పోవడమే. బట్ ఇక్కడ అలా లేదు. అందుకే ఇంత స్పెషల్ ఏమో సార్. పదం పద సింఘానియా. ప్రజెంట్ మనం క్లాస్ రూమ్లో ఉన్నాము. డిజిటల్ క్లాస్ రూమ్ ఇది. చాలా బాగుంది క్లాస్ రూమ్ కూడా. క్లాస్ నడుస్తుంది. ఎక్కువసేపు డిస్టర్బ్ చేయకూడదు. జస్ట్ చూపించడం కోసమే నేను వచ్చాను. వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు మనం యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్నాము. చాలా బుక్స్ కనిపిస్తున్నాయి. అలాగే చాలామంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఏ కాలేజీకైనా యూనివర్సిటీకైనా ఇంపార్టెంట్ అంటే బుక్సే. లైబ్రరీలో వాళ్ళకి కావాల్సినటువంటి అకాడమిక్స్కి సంబంధించినటువంటి బుక్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటే వాళ్ళు చదువుకోవడానికి కావచ్చు, లేకపోతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి కావచ్చు, చాలా బాగుంటుంది. కొంతమందితో మాట్లాడదాం. ఎందుకంటే చాలామంది ఉన్నారు తెలుగు వాళ్ళు కూడా. బట్ ఎవరు తెలుగు వాళ్ళు, ఎవరు వేరే లాంగ్వేజ్ వాళ్ళు, లేదా వేరే స్టేట్ వాళ్ళు అనేది కొంచెం అర్థం కాకుండా ఉంది. ఇప్పుడైతే నేను ఒకరితో మాట్లాడాను. ఆమె తెలుగు అని చెప్పారు. సో ఆమెతోనే మాట్లాడదాం ఒకసారి. హాయ్ అమ్మా. ఏ ఇయర్ మీరు? మేము సెకండ్ ఇయర్ మ్యామ్. సెకండ్ ఇయరా? ఏ గ్రూప్? మేము సిఎస్సి ఏఎంఎల్ స్పెషలైజేషన్. ఓకే ఓకే. ఎలా ఉంటుంది లైబ్రరీలో? అన్నీ అవైలబుల్ ఉంటాయా? లైబ్రరీలో అన్ని బుక్స్ అవైలబుల్ ఉంటాయి మ్యామ్. అండ్ స్టూడెంట్స్కి ప్రిపరేషన్కి అన్నిటికీ ఈజీగా అవుతుంది. ఓకే. ఇంటర్నెట్ కూడా స్పీడ్గా ఉంటుంది 100 MBPS తోటి. మరి ఇంటర్నెట్ స్పీడ్గా ఉంటుంది అన్నప్పుడు ఈ మధ్యకాలంలో చాలా ఇల్లీగల్ సైట్స్ ఉన్నాయి. వాటికి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా మీరు? అవన్నీ రిస్ట్రిక్ట్ చేస్తారు మ్యామ్, బ్లాక్ చేస్తారు. వాటికి అలౌన్షన్ ఉండదు, అలో చేయరు. రిస్ట్రిక్ట్ చేసేసి వాటిని బ్లాక్ చేసి మీకు మిగతాయి మాత్రం అవైలబుల్ పెడతారు. అవును. సో దట్ స్టూడెంట్స్ డిస్ట్రాక్ట్ కాకుండా వాళ్ళు ఫోకస్గా రైట్. అన్ని బుక్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అన్ని ఫీల్డ్స్లో వాళ్ళకి వాళ్ళ బుక్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి. అక్కడ భగవద్గీతను చూసాను ఇందాక. అది ఊరికే పెట్టారా లేకపోతే లైబ్రరీలోదేనా? మ్యామ్ లైబ్రరీ వాళ్ళు బుక్స్ భగవద్గీత స్టూడెంట్స్కి ఇస్తారు కూడా మ్యామ్, తీసుకెళ్ళి చదువుకోవడం. గ్రేట్ అసలు కదా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. నార్మల్గా భగవద్గీతలు ఎందుకు పెడతారండి? ఇవాళ రేపు పెట్టరు కదా లైబ్రరీస్లో. బట్ ఇక్కడ మాత్రం భగవద్గీత కూడా పెట్టారు. ఇంకోటి అంత MBPS స్పీడ్తో ఉన్న ఇంటర్నెట్ను కూడా రిస్ట్రిక్ట్ చేశారు వాళ్ళు. వేరే ఇల్లీగల్ సైట్స్, బ్యాడ్ సైట్స్లోకి వెళ్లకుండా, ఓపెన్ చేసే అవకాశం లేకుండా రిస్ట్రిక్ట్ చేశారు. అది నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. బఫర్ అవ్వకుండా, ప్రాబ్లం లేకుండా వాళ్ళు మెటీరియల్ చూసుకోవచ్చు. సేమ్ టైము ఇల్లీగల్ సైట్స్లోకి వెళ్లకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు మనం యూనివర్సిటీ క్యాంటీన్లో ఉన్నాం. ఒకసారి ఫుడ్ ఎలా ఉందో తింటున్న వాళ్ళని అడుగుదాం. ఎందుకంటే చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు కదా, నేను ముందే చెప్పాను. మనం కూడా టేస్ట్ చేద్దాం. దానికంటే ముందు వాళ్ళని అడుగుదాం ఒక్కసారి. హాయ్, ఏ ఇయర్ అమ్మా? నేను థర్డ్ ఇయర్ అండి. థర్డ్ ఇయరా? ఏ గ్రూప్? సిఎస్సి. ఏ ఊరు? మాది కరీంనగర్ దగ్గర. ఫుడ్ ఎలా ఉంటుంది ఇక్కడ? ఫుడ్ బాగానే ఉంటుంది. సౌత్ ఇండియనా, నార్త్ ఇండియనా? దాదాపు అయితే ఎక్కువ మోస్ట్లీ నార్త్ ఇండియన్ ఉంటుంది. సౌత్ అప్పుడప్పుడు ఉంటుంది. మరి నార్త్ ఇండియన్ అంటే బాగుంటుందా? మరి మీకు నచ్చుతుందా? అంటే సాల్ట్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్. అదర్వైజ్ ఫుడ్ అంతా ఓకేనా? బాగానే ఉంటుంది. ఏది బాగా నచ్చుతుంది ఇక్కడ చేసే వాటిలో? పన్నీర్ బాగానే ఉంటుంది. సాంబార్ ఉంటుంది. మళ్ళీ సాంబార్ బాగుంటుంది. కాలేజ్ ఫ్యాకల్టీ అదంతా ఎట్లుంటుందమ్మా? అంతా బాగానే ఉంటుంది. ఫ్యాకల్టీ కూడా అందరు బాగానే ఉంటారు. గ్రీనరీ తోటి చాలా స్పేషియస్ గా, ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది కాలేజ్లో. బాగా స్పోర్ట్స్ విషయం కానీ ఇది కానీ బాగానే ఉంటుంది. స్పోర్ట్స్ కూడా ఉంటాయా? స్పోర్ట్స్ కూడా ఉంటాయి. ల్యాబ్స్ అన్ని బాగానే ఉంటాయి. అన్ని బాగుంటాయి. బాగుంది. మరి పేరెంట్స్ మిస్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుందా? అంటే అలా అన్న టైం ఉండదు. హ్యాపీగానే ఉంటుందా? హ్యాపీగానే ఉంటుంది. మరి తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారా? తెలుగు దాదాపు 50% తెలుగు వాళ్ళే ఉంటారు కాలేజ్లో. బాగానే ఉంటుంది. నార్త్ వాళ్ళు అన్నట్టు కూడా వాళ్ళు కూడా నేర్చుకుంటారు హిందీ, తెలుగు. మేము వాళ్ళ నుంచి వాళ్ళు మా నుంచి అట్లానే నార్త్ ఏమన్నట్టు అట్లా. నార్మల్ చిన్న చిన్న పదాలన్నీ మాట్లాడతారు. వాళ్ళు మాకు నేర్పిస్తారు. 3 years అయిపోయింది. అప్పుడు మీరు ఒక్కళ్ళే ఉన్నారా తెలుగు? అప్పుడు కూడా మా సీనియర్స్ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు తెలుగు వాళ్ళు. వాళ్ళు మాకే మేము ఎట్లా అంత కోఆర్డినేషన్ ఎక్కువ ఉంటుంది మాది మధ్య. నార్త్ సౌత్ హ్యాపీ అండి. కాలేజ్ హ్యాపీ అండి. ఎలా ఉంది ఫుడ్? బాగుంది. ఏది బాగుంది? పన్నీర్. ఏది ఇష్టం ఎక్కువ మీకు? నాకు పన్నీర్ బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీరు? మేము తెలంగాణ. ఎక్కడ తెలంగాణ? భువనగిరి ఆలేరు. ఆలేరు. ఓకే ఓకే. మరి అక్కడ ఫుడ్కి మన ఫుడ్కి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా డిఫరెన్స్ ఉంది. మరి ఏమనిపిస్తుంది? ఏం ఓకే, అడ్జస్ట్ కావచ్చు ఇక్కడ మనం. అంతేనా? మరి కాలేజ్ ఎలా ఉంది? కాలేజ్ బాగుంది. ఫ్యాకల్టీ చాలా బాగుంది. చాలా బాగుంది. క్యాంపస్ చాలా బాగుంది. పీస్ఫుల్ ఉంటుంది. చాలా పీస్ఫుల్. చాలా గ్రీన్ఫుల్ ఉంటుంది. చాలా గ్రీనరీ చాలా ఉంటాయి. వాలీబాల్, క్రికెట్, టీటీ అన్నీ ఉంటాయి.
ల్యాబ్స్ ల్యాబ్స్ చాలా ఉంటాయి, ప్రాక్టికల్స్ జరుగుతూ ఉంటాయి, ఎగ్జామ్స్ అవుతూ ఉంటాయి, చాలా బాగుంటుంది. కాలేజ్ టైమింగ్స్ అన్ని టైమింగ్స్ బాగానే ఉంటాయి, ఏం ఇష్యూస్ ఇష్యూస్ ఏం లేవు. హాస్టల్స్ ఎలా ఉంటాయి లోపల? హాస్టల్ చాలా బాగుంటాయి, చాలా ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. హీటర్స్ ఉంటాయి, మనకు చాలా బాగుంటాయి. మనకు వింటర్లో కూడా హాట్ వాటర్ దొరుకుతూ ఉంటాయి, మంచిగా ఉంటాయి చాలా. మన ఏరియాతో కంపేర్ చేసినప్పుడు ఏమన్నా ఎండలు అవి ఎక్కువ ఉంటాయా? ఎండలు ఎక్కువ ఉంటాయి కానీ ఓకే, నైట్ కూడా చాలా మనకు కూల్గా ఉంటుంది. డే అయితే చాలా బాగుంటుంది. ఎండ ఎక్కువ ఉంటుంది, నైట్ కూడా మనకు చాలా కూల్గా ఉంటుంది. నచ్చింది అయితే ఇక్కడ? ఓ నచ్చింది. ఉదయపూర్ సిటీకి వెళ్ళారా? వెళ్ళాం. ఏం నచ్చింది అక్కడ? అక్కడ ప్యాలెస్, సిటీ ప్యాలెస్ బాగుంటుంది. లేక్, పిచ్చోర లేక్ అని బాగుంటాయి అక్కడ. అప్పుడప్పుడు వెళ్తుంటారా? వెళ్తాం. అవుటింగ్ వెళ్ళినప్పుడు నైట్ లో లేట్ అయితే చూసుకుంటారా? మనకు మనం ముందే పర్మిషన్ తీసుకోవాలి. నైట్ అవుట్ కావాలనుకుంటే ఒకవేళ నైట్ అవుట్ కావాలంటే మనం ముందే పర్మిషన్ తీసుకోవాలా. ఒకవేళ మనం డే అవుట్ అనుకుంటే మనం 7 లోపు వచ్చేసేయాలి. అంత సెక్యూరిటీగా ఉంటుందా? చాలా సెక్యూర్గా ఉంటుంది, చాలా అందరు బాగా చూసుకుంటారు అందరు. థ్యాంక్ యూ. హైదరాబాద్. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్ ఏ గ్రూప్? బీటెక్ ఏఐఎంఎల్. ఎలా ఉంది ఫుడ్? ఫుడ్ అంతా బాగుంటుంది. అంటే మన ఫుడ్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటది కదా? కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కానీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ సేమే ఉంటాయి. మీకు ఏది బాగా నచ్చుతుంది ఇక్కడ? ఏది అంటే పనీర్ బాగుంటుంది అండ్ పనీరే కదా. అండ్ సండేస్ దాల్ బాటి. ఇట్లా కొత్త డిష్ కాబట్టి బాగుంటుంది. సో మాకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇక్కడ. ఎలా ఉందమ్మా కాలేజ్? ఎలా ఉంది? క్యాంపస్, ఫ్యాకల్టీ అంతా బాగుంటుంది. ఏమన్నా మిస్ అయిపోయిన ఫీలింగ్ కలుగుతుందా? అంటే లాంగ్ కదా? కలుగుతుంది బట్ స్టిల్ మేనేజ్ చేసుకోవాలంతే, కెరియర్ గురించి అంతే. సో హ్యాపీయా ఇక్కడ జాయిన్ అయినందుకు కాలేజ్లో? యా. ఏదైనా ఫీలింగ్ ఉందా? మాకు ఒక్క సాడ్ ఫీలింగ్ ఏంటి అంటే వీఆర్ ఫార్ అవే ఫ్రమ్ ద హోమ్, అంతే. అంతొక్కటే. ఎస్. ఫుడ్ నేను కూడా టేస్ట్ చేస్తున్నా, నిజంగా బాగుంది. అంటే ఇక్కడికి వచ్చామని ఏదో మొహమాటని చెప్పటమో ఏదో కావాలని చెప్పటమో కాదు, నిజంగానే రోటీ పన్నీర్ కర్రీ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా మిగతా చూడలేదు, ఈ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే ఇవాళంతా కూడా పిల్లలు ఎక్కువగా పన్నీర్ కర్రీ, రోటీని ఇష్టపడతా ఉన్నారు. నిజంగానే అదైతే చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇది నార్త్ సైడ్, రాజస్థాన్ అంటే మొత్తం రోటీలు, ఫుడ్ డిఫరెంట్ గా ఉంటుందని అనుకున్నా నేను కూడా. బట్ అలా ఏం లేదు, మన హైదరాబాద్ లో ఎలా ఉంటుందో మన తెలంగాణ స్టైల్లోనే ఉంది ఫుడ్ అయితే. మేబీ కొంచెం ఆంధ్ర వాళ్ళకి ఈ ఫుడ్ పెద్దగా అలవాటు ఉండకపోవచ్చు కానీ, బట్ వాళ్ళకి కూడా రైస్ ఉంది, సేమ్ టైము పప్పు, దాల్ కూడా ఉంది. సో ఎవరికి ప్రాబ్లం లేదు, వాళ్ళకి వీళ్ళకి అందరికీ కూడా మంచి ఫుడ్డే అందుతుంది ఇక్కడ. తర్వాత సఫిషియంట్ ఫుడ్, ఎంత కావాలంటే అంత ఫుడ్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వేస్ట్ చేయకూడదు, ఎక్కడైనా వేస్ట్ చేయకూడదు కదా ఫుడ్. చాలా హైజెనిక్ గా ఉంది కిచెన్ అంతా కూడా. మేము మార్నింగే చూసాం కిచెన్ ని. ఇక్కడ క్యాంటీన్ లో కూడా అంతా నీట్ గా ఒక సిస్టమేటిక్ వెళ్ళిపోతా ఉంది. ఫుడ్ అయితే మాత్రం సూపర్. ఫుడ్ గురించి వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఈ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఇక్కడ పర్మిషన్ దొరకకపోతే తెలుగు ఆయన సంజీవ్ గారు అని చెప్పి పరిచయం అయ్యారు. ఆయనే పర్మిషన్ ఇప్పించారు. అలాగే దగ్గరుండి మొత్తం యూనివర్సిటీ క్యాంపస్ అంతా కూడా ఆయనే చూపించారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ఏమేమి కోర్సులు ఉన్నాయి, అలాగే ఎక్కడెక్కడి నుంచి పిల్లలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఫీజులు ఎంత, అన్ని డీటెయిల్స్ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సంజీవ్ గారు. నమస్తే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు మా యూనివర్సిటీని ఐడెంటిఫై చేసి, అంటే ఈ రోజు బ్రాండెడ్ ఎన్నో యూనివర్సిటీస్ కానివ్వండి, చెట్టు పేరు చెప్పి కాయాలనుకుంటున్న సమయంలో మాది ఒక సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద జేకే సిమెంట్స్ వాళ్ళు ఇనిషియేషన్ చేసి 2007 నుంచి యూనివర్సిటీ రన్ చేస్తున్నారు. మేము ఎక్కడ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది చేయము, ఓన్లీ ఎడ్యుకేషన్ అనేది మౌత్ పబ్లిసిటీ ద్వారా తెలియాలి. జేకే ఒక నినాదం కూడా ఏంటంటే వి సెల్ సిమెంట్, వి డోంట్ సెల్ ఎడ్యుకేషన్ అని చెప్పి. నేను అంతకుముందు విద్యార్థి దశలో నేను వెళ్ళి బీటెక్ నాది చెన్నైలో చదువుకోవడము. ఆ విద్యార్థికి ఏం కావాలి అంటే వాట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద యూనివర్సిటీ కానివ్వండి, ఒక ఫ్యాకల్టీ నుంచి కానివ్వండి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇవన్నీ చూసిన తర్వాత ఆ నెక్స్ట్ కూడా నేను పేరు మోసిన ఎన్నో యూనివర్సిటీస్, టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ చెన్నైలో నేను 2015 వరకు వర్క్ చేసిన తర్వాత, అంటే నేను చదువుకోవడమే కాకుండా నా బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఒక కెరియర్ కౌన్సిలర్గా పిల్లల్ని పెద్ద పెద్ద సంస్థల్లో జాయిన్ చేయడం. ఈ పెద్ద పెద్ద సంస్థలు ఏం చేస్తున్నాయి, మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఏ ఫీజులు ఏమో చాలా ఎక్కువగా ఉంటాయి, అక్కడ అనుకునేది ఒకటి జరిగేది ఒకటి, అలాంటి కాదు, ఏదైనా మంచి వాతావరణం ఉండాలి, పిల్లలకి మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి అని కోరుకుంటున్న టైంలో 2015లో నన్ను జేకే సిమెంట్స్ వాళ్ళు ఇన్వైట్ చేయడము.
నేను ఫస్ట్ వచ్చి క్యాంపస్ చూసానండి. ఓహో, ఇక్కడ మీరు కౌన్సిలర్ గా ఉన్నారా? నేను నేను వచ్చేసి టోటల్ సౌత్ అడ్మిషన్స్ అంతా కూడా ఐఎమ్ టేకింగ్ మీరే కేర్ చూస్తారా? కంప్లీట్ గా. ఫైన్ ఫైన్. దిస్ ఇస్ మై 9th ఇయర్. నేను 2015 లో ఫస్ట్ ఇక్కడికి వచ్చి నన్ను ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఇన్వైట్ చేశారు. సో క్యాంపస్ అంతా కూడా ఇది మా క్యాంపస్ ఫెసిలిటీ అని చెప్పారు. నాకు అనువున క్యాంపస్ లో నచ్చింది ఏంటి అంటే లిమిటెడ్ స్టూడెంట్స్ తీసుకోవడం, గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆల్మోస్ట్ 250 crores ఇన్వెస్ట్ చేశారు జేకే సిమెంట్స్ కంపెనీ వాళ్ళు. ప్లస్ కంప్లీట్ గా రెసిడెన్షియల్ క్యాంపస్ అవడము, హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ అందరు కూడా ఐఐటి ఎన్ఐటి బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఫ్యాకల్టీ. అమ్మో, అలాంటి వాళ్ళు ఉన్నారా ఇక్కడ? 80% ఫ్యాకల్టీ పిహెచ్డి హోల్డర్స్. మిగతా మీరు ఏ యూనివర్సిటీస్ కంపేర్ చేసినా ఆన్ పేపర్ ఉంటారు, బట్ ఆన్ రోల్ లో ఉండరు. కానీ మన దగ్గర 80% ఫ్యాకల్టీ పిహెచ్డి హోల్డర్స్, ఫ్యాకల్టీ అందరు కూడా క్యాంపస్ లో స్టే చేస్తారు. సో పిల్లలు ఫ్యాకల్టీ అందరూ క్యాంపస్ లో ఉండడం వలన ఇట్స్ లైక్ ఫ్యామిలీ అండర్ వన్ రూఫ్. సూపర్. అసలు నాకు అన్ని చూసానండి ఆల్మోస్ట్. నేను కాలేజ్ అయితే నాకు బాగా నచ్చింది, ఎందుకంటే మొత్తం గ్రీనరీ, ఇంకోటి చాలా స్పేషియస్ గా ఉంది. అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే బయట తిరుగుతుంటే కూడా ఇది ఒక కాలేజ్ లో తిరుగుతున్న ఫీలింగ్ రాలేదు నాకు. ఎక్కడో ఒక మంచి పెద్ద గార్డెన్ లో తిరుగుతున్న ఫీలింగ్ ఉంది. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద క్లైమేట్. మనకి ఏదైతే ఉదయపూర్ క్లైమేట్ ఉందో, చాలా మంది రాజస్థాన్ అన్న వెంటనే ఎడారి వేడి అనుకుంటారు. బట్ దిస్ ఇస్ లొకేటెడ్ సౌత్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్ ఉండడం, గుజరాత్ అహ్మదాబాద్ దగ్గరగా ఉండడము. అండ్ ఉదయపూర్ ఇస్ కాల్డ్ సిటీ ఆఫ్ లేక్స్, క్రైమ్ ఫ్రీ సిటీ, పొల్యూషన్ ఫ్రీ సిటీ. సో ఈ ఎన్విరాన్మెంట్ లో ఆల్మోస్ట్ 110 acre క్యాంపస్ ఉండడము, సిటీకి అవుట్స్కర్ట్స్ కి 30 kilometers లో నేషనల్ హైవే పైన ఎంత పీస్ఫుల్ గా ఉంది అంటే క్యాంపస్. సో పిల్లలకి ఇక్కడ చదువులు ఆటలు తప్పించి వేరే ప్రపంచం లేకపోవడం. సో ఈ ముఖ్యంగా యూజీ అట్లీస్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ వరకు వాళ్ళు ఎదుగుతున్న వయసులో కరెక్ట్ అయిన వాతావరణం మనం కనుక ఇవ్వగలిగితే 4 years తర్వాత వాళ్ళకు మెచ్యూరిటీ వస్తుంది, వాళ్ళకు ఒక ఆలోచన కలుగుతుంది ఏ దాంట్లో మాస్టర్స్ చేయాలా, ఎంటెక్ చేయాలా, ఎలా చేయాలా అని కెరీర్ ని ఎలా డెవలప్ చేసుకుంటూ. కానీ నేను చూసానండి చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. నాకు ఆ తెలుగు వాళ్ళందరూ ఒక దగ్గర అరేంజ్ చేయగలుగుతారా కొంతమందిని అట్లీస్ట్? తప్పకుండా మేడం. నేను 3:15 మన క్లాస్ అయిపోతుంది. అయిపోయిన వెంటనే మీకు అందరికి ఒక మన లెక్చర్ హాల్ 2 ఉంది, దాంట్లో నేను మీకు ప్రత్యేకంగా మన తెలుగు వాళ్ళు అందరినీ కూడా అక్కడ నేను. కానీ తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు, 50% తెలుగు వాళ్ళు ఉన్నారని చెప్తున్నారండి. ఫీజులు ఎంత ఉంటాయి నాకు అది చెప్పండి. ఎందుకంటే నేను యాక్చువల్లీ మా బ్రదర్ కజిన్ అనమాట, తను యుఎస్ లో ఉంటాడు, చెప్పాను కదా మీకు. తనది మ్యారేజ్ ఉంటే దానికోసం వచ్చినప్పుడు అక్కడ మాట్లాడుకుంటే విన్నాను అనమాట. ఉదయపూర్ ప్యాలెస్ లో మ్యారేజ్ ఉండే. సో దానికోసం వచ్చినప్పుడు మాట్లాడుకుంటుంటే ఈ యూనివర్సిటీ గురించి తెలిసింది నాకు. ఇమీడియట్ గా నేను వచ్చాను, కానీ డైరెక్ట్ గా ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఇక్కడ ఎవరు తెలుస్తారు అసలు కాంటాక్ట్ చేసేదానికి? సో డైరెక్ట్ రావడం, ఇలా మిమ్మల్ని కలవడం అయింది. చాలా సంతోషం మేడం. 2015 వరకు కూడా నేను చెప్పిన పేరు మోసిన యూనివర్సిటీస్ ఏదైతే వర్క్ చేశామో ఆ యూనివర్సిటీస్ కి జనరల్ గా బ్రాండింగ్ ఎక్కువ ఉంటుంది. ఇది బ్రాండింగ్ లేకపోయినా కూడా వండర్ఫుల్ గా ఫెసిలిటీస్ కానివ్వండి. ఏంటంటే జేకే ఒక మోటో సిఎస్ఆర్ ప్రోగ్రామ్ లో వాళ్ళకి వచ్చిన 2% వచ్చేసి ప్రతి ప్రాఫిట్స్ లో 2% వచ్చేసి యూనివర్సిటీకి షేర్ చేస్తారు. కాబట్టి ఇంత తక్కువ ఫీజులో ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి మనకి స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మేడం. బేస్డ్ అపాన్ 10th 12th మెరిట్ బేసిస్ లో అప్ టు 75% ట్యూషన్ ఫీజ్ పైన అప్ టు 75% స్కాలర్షిప్స్ ఉంటాయి. మన వెబ్సైట్ లో అన్ని కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాయి. www.spsu.ac.in అండి. అదే కాకుండా మన యూనివర్సిటీ ఆఫీసెస్ సౌత్ రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో ఉంది. అవునా? ఎస్. సో హైదరాబాద్ ఆఫీస్ అంతా కూడా సౌత్ రీజన్ నుంచి కూడా నేను అడ్మిషన్స్ అంతా కూడా ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ దాట్. ఓన్లీ అడ్మిషన్స్ చేయడమే కాదు మేడం, ఇక్కడ హైదరాబాద్ నుంచి అడ్మిషన్స్ ఫోకస్ అవుతాయి. అడ్మిషన్స్ పిల్లలు ఇక్కడ ట్రావెల్ చేస్తారు. పిల్లలు కేవలం జాయిన్ చేయడమే కాదు, పిల్లలు జాయిన్ అయిన దగ్గర నుంచి కంప్లీట్ గా వాళ్ళు 4 years అయిపోయేంత వరకు ఇట్ ఇస్ టోటలీ మై రెస్పాన్సిబిలిటీ. ఐ విల్ బీ ద బ్రిడ్జ్ బిట్వీన్ ది పేరెంట్స్ అండ్ ద స్టూడెంట్స్ అండ్ ద యూనివర్సిటీ. సో పేరెంట్స్ చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నారు, పూర్ ఫ్యామిలీస్ నుంచి ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే మా పిల్లడు భవిష్యత్తుకి మిమ్మల్ని నమ్మి మేము పంపిస్తున్నాము, అక్కడ పిల్లలకి ఏం జరుగుతుంది ఏంటి అనేది వాళ్ళకి ఇంగ్లీష్ లో కానీ హిందీలో కానీ కమ్యూనికేట్ చేయనప్పుడు డైరెక్ట్ గా 1 call నాకు ఫోన్ రావడం, నేను వెంటనే ఇక్కడ ఎవ్రీ టైం నేను అవైలబుల్ ఉంటాను మేడం. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే జాయిన్ చేసేస్తాము మాకు సంబంధం లేదని కాకుండా టోటల్ 4 years టోటల్ అడాప్షన్ ప్రోగ్రామ్ కింద నేనే టోటల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. అంటే ఏం లేదు, అక్కడి నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి ఇంత దూరం రావాలి అంటే కొంచెం భయపడతారు కదా, వెళ్ళడం ఎలాగా రావడం ఎలాగా? ఫ్లైట్స్ కూడా ఆల్టర్నేట్ డేసే ఉంటాయి ఇక్కడ? ఫ్లైట్స్ ఎవ్రీ రెగ్యులర్ గా ఉంటాయి. ఇది సీజన్ సమ్ అదర్ దాని వల్ల ఆల్టర్నేట్ డేస్ అయింది, కానీ రెగ్యులర్ గా ఎవ్రీ డే వన్ డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనం ట్రావెల్ చేసేది 6 months ఒకసారి. సెమిస్టర్ బీటెక్ వచ్చిన తర్వాత ప్రతి 2 months ప్రతి చిన్న పండుగ ఇంటికి వెళ్ళాలంటే అప్పుడు బీటెక్ చదవాల్సిన అవసరం లేదు. టెక్నికల్ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళకి ఏంటంటే సెమిస్టర్ అయిపోయిన తర్వాత
మనకు ఒక 1 year అకాడమిక్ క్యాలెండర్ ముందుగా ఇచ్చేస్తాం. అకాడమిక్ క్యాలెండర్ ముందుగా ఇచ్చడం వల్ల వెల్ ప్లాన్ దే విల్ నో వెన్ ఆర్ దేర్ ఎగ్జామినేషన్, వెన్ ఆర్ దేర్ హాలిడేస్. సో వెల్ ప్లాన్ గా ముందుగా ట్రైన్ టికెట్స్ కానివ్వండి, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడం, ట్రావెలింగ్ అంతా. మేడం ఇంకోటి, నేను ఇలాంటి సందర్భం ఒక ఇంటర్వ్యూలో నేను చెప్పాను, మీ పాప కానీ బాబు కానీ ఇంటి నుంచి రోజు కాలేజ్కి వెళ్ళి వస్తే సేఫ్టీ ఉందో లేదో గ్యారంటీ నాకు తెలియదు, కానీ పిల్లల్ని మా క్యాంపస్లో వదిలేసిన తర్వాత ఐ విల్ గివ్ యర్ బాండ్ పేపర్ మీద నోట్ రాసిస్తారు. 100% there is safety in our campus. సెక్యూర్డ్ గానే ఉందండి. 100% సెక్యూర్డ్ గా ఉంటుంది. వితౌట్ వెరిఫికేషన్ కానివ్వండి, పిల్లల్ని అవుటింగ్ పంపించినా కూడా పేరెంట్స్ పర్మిషన్ తో అవుటింగ్ పంపిస్తాం. మళ్ళీ రిటర్న్ వచ్చేప్పుడు ప్రతి స్టూడెంట్ చెక్ చేసుకుంటాం. హాస్టల్లో కూడా అవుటింగ్ కూడా పర్మిషన్ కంపల్సరిగా పేరెంట్స్ ఒక పర్మిషన్ తీసుకొని అవుటింగ్. కానీ ఫీజులు అంటే నార్మల్ గా మనం హైదరాబాద్ లాంటి చోట్ల కావచ్చు, లేకపోతే ఏపీలో కొన్ని కాలేజెస్ కావచ్చు, పర్టికులర్ గా పెద్ద పెద్ద కాలేజెస్ అన్ని చూస్తున్నాం, లక్షల్లో ఫీజులు, డొనేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ అసలు డొనేషన్ లేదు అని మా వాళ్ళు నేను అంటుంటే విన్నా. నేను డొనేషన్ అనేది కాన్సెప్ట్ లేదు మేడం మన దగ్గర. కేవలం లిమిటెడ్ సీట్స్ అయిపోయిన తర్వాత అడ్మిషన్స్ క్లోజ్ అవుతాయి తప్పించి అడిషనల్ గా దీన్ని ప్రాఫిట్ చేసుకునే సంస్థ కాదు ఇది. ఎన్ని సీట్స్ వరకు లిమిటెడ్? టోటల్ వచ్చేసి మన ఇంటేక్ 800 ఇస్ అవర్ ఇంటేక్. అంతే, ఇంకా అంతే. 400 వచ్చేసి సిఎస్సి, నాన్ సిఎస్సి వచ్చి 400, టోటల్ 800 మాత్రం మన ఇంటేక్. ఇంకా అంత పైన తీసుకోరు. ఆ తర్వాత ఎవరు ప్రెషర్ ఉన్నా కూడా 800 దాటి అడ్మిషన్స్ తీసుకోవడానికి అవకాశం. అడ్మిషన్స్ టైం కూడా వచ్చినట్లుంది ఇప్పుడు కదా. మాది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఫీజు గురించి అడిగారు. యూనివర్సిటీ ఫీజు వచ్చేసి 1,80,000 per annum అండి. 1,80,000 per annum. దీంట్లో 10th మెరిట్ బేసిస్ చెప్తాను చూడండి. 10th and 12th 95 అబౌవ్ ఉందంటే స్ట్రైట్ అవే 75% స్కాలర్షిప్ వస్తుంది. అంటే 45,000 కాలేజ్ ఫీజు, 90,000 హాస్టల్ ఫీజు. అంటే 1,35,000 నుంచి మొదలుకుంటే 1,80,000 మన హైయెస్ట్ ఫీజు అండి. ఏది ఇంక్లూడింగ్ కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు అన్ని కలిపి. మేడం ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను మీకు, మనకి ఇతర ఫీజులు అంటూ ఉండవు. ఒక్కసారి పిల్లల్ని జాయిన్ చేస్తే మిగతా యూనివర్సిటీస్ లో బుక్స్ ఫీజు అంటారు, ల్యాబ్ ఫీజు అంటారు, లైబ్రరీ ఫీజు అంటారు, సెమ్ ఎగ్జామ్ ఫీజు అంటారు. మన దగ్గర 4 సంవత్సరాలు ఇతర ఫీజులు అంటూ ఎక్స్ట్రా ఏమీ ఉండవు. కానీ ఇప్పుడు ఎల్కేజీ పిల్లలకే, స్కూలింగ్ వెళ్తున్న పిల్లలకే 2 lakhs నుంచి 4 lakhs మధ్యలో ఉన్నాయి ఫీజులు అసలు. మరి అలాంటిది మీరు ఒక ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ని, టెక్నికల్ ఎడ్యుకేషన్ ని 2 lakhs లోపిస్తున్నారంటే మరి దట్ ఈస్ వాట్ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ జేకే సిమెంట్స్. సో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ జేకే కొనడము, మీరు విట్నెస్ చేస్తున్నారు మీ కళ్ళతో, అన్ని కూడా చూసారు. క్యాంపస్ ఎంత నీట్ గా, ఎంత ఇదిగా మెయింటైన్ చేస్తున్నారు అనేది. పిల్లలకి ఎంతవరకు ఫ్రీడమ్ కావాలో పిల్లలకి ఫ్రీడమ్ ఉంటుంది. అలా అని చెప్పి టోటల్ ఫ్రీడమ్ కాకుండా వాళ్ళని ఎక్కడ గైడ్ చేయాలి ఏంటి అనేది. ఫ్యాకల్టీ క్యాంపస్ లో ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే, సాటర్డే సండేస్ వీళ్ళకి అడిషనల్ గా ఏదైనా సపోర్ట్ కావాలంటే, సాటర్డే సండేస్ హాలిడేసా? yes, every Saturday 5 days a week. ఇప్పుడు యూజీసీ కంపల్సరీగా ఎవ్రీ సాటర్డే సండే హాలిడే చేయడం అనేది అయింది. సో సాటర్డే సండేస్ కూడా మనకు ల్యాబ్స్ అవైలబుల్ ఉంటాయి. పిల్లలు ఇప్పుడు మనకు కావాల్సిన హై అండ్ కంప్యూటర్స్ కావాలి, అందరూ అఫోర్డ్ చేయలేరు. ల్యాబ్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి జనరల్ గా పిల్లలు అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ ఫ్యాకల్టీ కూడా కావాలంటే అందుబాటులో ఉంటారు. స్టడీ అవర్స్ అనేది కాదు, కావాలంటే ఫ్యాకల్టీ అందుబాటులో ఉండడం చాలా అత్యంతమైన, చాలా ఇంపార్టెంట్ అనే థింగ్ మేడం. పేరెంట్స్ ఎవరైనా వచ్చి చూడాలంటే క్యాంపస్ ని అలో చేస్తారా? ఒకవేళ పిల్లలు ఇక్కడికి వచ్చాక పేరెంట్స్ ఎప్పుడన్నా వచ్చి ఉండాలంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఉదయపూర్ లాంటి ప్లేస్ లో వాళ్ళు అకామిడేట్ అవ్వడం కూడా కష్టం కదా పాపం. ఇప్పుడు కొత్త అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే, నేనేమంటానంటే మీ పిల్లలు 4 సంవత్సరాలు మీ పిల్లలు అక్కడ ఉండాలి. వాళ్ళని తీసుకెళ్లి క్యాంపస్ చూపించండి. ఎవరో చెప్పింది నమ్మకుండా మేమేం చేస్తున్నామంటే, ట్రైన్ టికెట్స్ అవి బుక్ చేసుకుంటారు, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటారు, మీరు మా ప్లేస్ చెప్తాం. ఒకవేళ రైల్వే స్టేషన్కి వచ్చారనుకోండి, రైల్వే స్టేషన్ నుంచి మా యూనివర్సిటీ వాళ్ళు పిక్ చేసుకొని క్యాంపస్ అంతా వాళ్ళు మా కోఆర్డినేటర్స్ నుండి చూపించి మీకు తర్వాత మళ్ళీ స్టేషన్లో డ్రాప్ చేసేంత వరకు ఇక్కడ ఉండడానికి అకామిడేషన్ వాళ్ళు 1 day 2 days అకామిడేషన్ ఉండి అంత క్యాంపస్ చూసుకొని డెసిషన్ తీసుకోవచ్చు. ఒకటి తర్వాత అయిపోయి జాయిన్ క్యాంపస్ లోనే ఉండొచ్చా వాళ్ళు? yes, క్యాంపస్ లో ఉండొచ్చు. ఆల్రెడీ అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ రావాలంటే కూడా సెపరేట్ గా గెస్ట్ హౌస్ ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడనే క్యాంపస్ లోనే. yes, పేరెంట్స్ రావచ్చు, గెస్ట్ హౌస్ లో ఉండొచ్చు. గెస్ట్ హౌస్ కి నామినల్ గా ఒక 500 రూపీస్ చార్జ్ చేస్తారు. 2 BHK ఫ్లాట్ ఇచ్చేస్తారు. దాంట్లోనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్, నైట్ డిన్నర్. yes. బాగుందండి. ఫ్యాకల్టీ రెసిడెన్స్ కూడా మీకు ఈవినింగ్ ఫ్యాకల్టీ రెసిడెన్స్ కూడా చూపిస్తాను. మొత్తం వాళ్ళ ఫ్యామిలీతో, ఫ్యాకల్టీ అంతా కూడా ఫ్యామిలీతో పాటు క్యాంపస్ లో మొత్తం టీచింగ్ ఫ్యాకల్టీ అంతా కూడా క్యాంపస్ లో ఉంటారు. సూపర్ అండి. తర్వాత హాస్పిటల్ కూడా ఉంది, ఎందుకంటే కొంచెం దూరం ఉంది కదా సిటీకి. హాస్పిటల్ కొంచెం అంటే ఎంత లేండి, ఒక ½ an hour లో వచ్చేస్తున్నాం కదా. వచ్చేయచ్చా? ఎయిర్పోర్ట్ నుంచి 15 minutes పడుతుంది అండి. 12 kilometers 15 minutes. అండ్ సిటీ కూడా మనకి హెవీ ట్రావెల్, మధ్యలో ఆగి వచ్చాను కదా దాని వల్ల. సో మనకి పారస్ హాస్పిటల్ అని జేకే వాళ్ళది చాలా పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది ఉదయపూర్ లో. అండ్ ఇక్కడ మనకి క్యాంపస్ లో MBBS డాక్టర్ తో పాటు 2 అసిస్టెంట్స్ వాళ్ళు
అవైలబుల్ గా ఉంటారు. ఇక్కడ చిన్న క్లినిక్ లాగా ఉంది. క్లినిక్ లాగా ఉంది. మరి ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఉదయపూర్ ఎక్కువ అవసరం పడుతుంది. ఏదైనా ఎమర్జెన్సీ పడితే మన పారస్ హాస్పిటల్ కూడా జేకే గ్రూప్ వాళ్ళదే. ఎక్కడో దగ్గర రేర్ గా ఏదైనా డెంగ్యూ ఫీవర్ వచ్చింది, ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, ఇట్లాంటి సందర్భాలు 1-2 తప్పించి 99% ఎవ్రీథింగ్ విల్ బి ట్రీటెడ్ హియర్. వెరీ ఎమర్జెన్సీ రిక్వైర్డ్ అంబులెన్స్ ఉంది క్యాంపస్ లోనే. ఎస్ అంబులెన్స్ ఉంది, డాక్టర్ అవైలబుల్ గా ఉంటారు. డాక్టర్ అందరు కూడా అండ్ ఫ్యాకల్టీ ఇక్కడ ఉండడము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తానండి. జనరల్ గా వార్డెన్ అంటే ఏదో అన్క్వాలిఫైడ్ పర్సన్ ని వార్డెన్ గా పెడతారు. లేదండి, మనకి ఇక్కడ సిఎస్సి హెచ్ఓడి వచ్చేసి బాయ్స్ కి వార్డెన్, ఈసీ హెచ్ఓడి వచ్చేసి గర్ల్స్, మేడం వచ్చేసి అర్చన మేడం వచ్చేసి గర్ల్స్ కి వార్డెన్ గా చేస్తున్నారు. ఒక హెచ్ఓడి వార్డెన్ గా చేస్తున్నారు అంటే వార్డెన్ తో పాటు డెప్యూటీ వార్డెన్స్ వాళ్ళందరూ ఉంటారు, మానిటర్డ్ బై ది మెయిన్ వార్డెన్. ఓకే, సో ఏంటి అంటే పిల్లలు ఏదైనా చెప్తున్నారా, ఏదైనా మాట్లాడుతున్నా కూడా ఈ హై లెవెల్ థింకింగ్ ఉన్న జనరల్లీ ఏ ఎడ్యుకేటెడ్ వీళ్ళు ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది, పిల్లలు సొల్యూషన్ చేయడానికి అవకాశం. ఒకసారి చూపిస్తారా డాక్టర్ గారు? ఎస్ మేడం, తప్పకుండా. మనం క్యాంపస్ లో ఉన్న బాయ్స్ హాస్టల్ లో ఉన్నాము. అబ్బాయి ఉన్నాడు ఇక్కడ, కాలేజ్ అయిపోయి వచ్చినట్టుంది, మాట్లాడదాం. హాయ్, ఎక్కడమ్మా మీది? మాది ఖమ్మం మేడం. ఖమ్మం. ఏ ఇయర్ లో జాయిన్ అయినావు? నేను 2021 లో జాయిన్ అయ్యాను ఇక్కడ. ఇప్పుడు నేను ఈసీ 3rd ఇయర్ చదువుతున్నా. ఈ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఏంటి అంటే మా రూమ్ లో మా ఫ్రెండ్ ఒక ఎడిటర్ ఉండు. అతను ఏంటంటే నార్మల్ ఫ్రీలాన్సింగ్ చేసుకుని జస్ట్ నార్మల్ గా బాగుంటదని బ్యాక్గ్రౌండ్ గా పెట్టుకున్నాం మేము. చదువుకుంటూ తను ఎడిటింగ్ నేర్చుకుని ఇప్పటికీ చేస్తున్నాడు. అరౌండ్ మంత్లీ 30,000 40,000 సంపాదించుకుంటాడు. అంటే మాకు సపోర్ట్ చేస్తారు కాలేజ్ వాళ్ళు ఏదైనా. ఎలా ఉంటుంది కాలేజ్, ఎలా ఉంటుంది క్యాంపస్, ఎలా ఉంటుంది ఫ్యాకల్టీ అన్ని చెప్పు ఒకసారి. కాలేజ్ పరంగా వస్తే కాలేజ్ నెంబర్ 1. మన తెలంగాణకి ఇక్కడికి పోల్చుకుంటే బెస్ట్ కాలేజ్. అండ్ మళ్ళీ ఫీజు పరంగా అయినా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎఫర్ట్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. ఇబ్బంది అనేది ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఏంటంటే మాస్టర్స్కి వెళ్దాం అనుకుంటున్నా. అండ్ మాస్టర్స్కి వెళ్దాం అనుకుంటుంటే ఇక్కడ మనకి ఫీజు అనేది చాలా బెటర్ తక్కువలో అయిపోయింది. అదే మనం తెలంగాణలో చదివితే డొనేషన్ కట్టాలి, ఈ మంత్లీ పక్క అరౌండ్ లో 3,000-4,000 కట్టాలి. పేరెంట్స్ నట్టు అడగలేక ఇటు అడిగి చాలా ఇబ్బంది అయింది. ఇక్కడైతే ₹1 కూడా కట్టాల్సిన అవసరం ఉండదు. అండ్ ఫ్యాకల్టీ వచ్చేసి మంచిగా ఐఐటి ఆస్పిరెంట్స్ ఉన్నారు. అండ్ సార్ వాళ్ళు కూడా మాకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎనీ టైం వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది లేకుండా ఎవరు ఇసుకపడరు. నైట్ 8 ఆ టైం ఫ్యాకల్టీ బ్లాక్ వెళ్ళినా కానీ పక్కనే ఉంటుంది ఫ్యాకల్టీ బ్లాక్. వచ్చేసరి ఎనీ టైం కాల్ చేసిన 1 o'clock కాల్ చేసినా కానీ ఉంటాయి. ఇప్పటికీ మా సార్లతో 1 o'clock చార్జ్ చేసిన చార్ట్స్ కూడా ఉంటాయి మా దగ్గర. ఫుడ్ అంతా బాగానే ఉంటుందా? ఫుడ్ అంతే నెంబర్ 1 ఫుడ్. క్యాంపస్ అంతా క్యాంపస్ పరంగా ఏంటంటే మంచి వెదర్ వాతావరణం ఉంటాయి. అండ్ లేక్స్ మాకు ఎప్పుడైనా సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి, బయటికి వెళ్తాం. అంతా ఫుడ్ పరంగా కూడా నెంబర్ 1 హైజీనిక్ ఫుడ్. మీరు చూసే ఉంటారు, ఓపెన్ మెస్ ఉంటుంది అనొద్దు కానీ మన తెలంగాణ మనకాడైతే మంచిగా ఉండదు ఫుడ్. ఎందుకంటే మేము కూడా హాస్టల్స్ లో చదువుకొని వచ్చినాం. హాస్టల్లో చదివినా అక్కడ మంచిగా అంటే కిచెన్ నీట్నెస్ అనేది మెయింటైన్ చేయకపోవటం. ఇక్కడ అయితే చాలా హైజీనిక్ ఉంటుంది. మాకు నచ్చింది అయితే సూపర్. నేనైతే ఎవరికైనా సజెస్ట్ చేస్తుంది. ఏం చదువుతున్నారు? బీటెక్ ఫస్ట్ ఇయర్. హైదరాబాద్. ఎలా ఉంది కాలేజ్? అంటే మీ రూమ్ అయితే చాలా బాగుంది. 2 members ఉంటారా? 2 members హాస్టల్. ఎవ్రీ రూమ్ అంతేనా? ఎవ్రీ రూమ్ అంతే. ఓకే. ఎలా ఉంది కాలేజ్, ఎడ్యుకేషన్, ఫుడ్ అంతా? ఎవ్రీథింగ్ ఇస్ లైక్ గుడ్. ఎడ్యుకేషన్ వైజ్ గా కానీ ఫుడ్ కానీ చాలా బాగుంటది. ఫ్యాకల్టీస్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ సో ఆన్ ప్లేస్. చాలా బాగుంటది. ఎన్వైరన్మెంట్ కూడా చాలా బాగుంది. అవును, చాలా ప్రశాంతంగా ఉంటది, చాలా కామ్గా ఉంటది. అవును, ఉంటాయి. ఇక్కడ ఇన్ హాస్టల్లో కూడా బ్యాడ్మింటన్ ఆడతారు, టేబుల్ టెన్నిస్ ఆడతారు. సో వాటికి సపరేట్ కోర్ట్స్ గా మళ్ళీ కామన్ రూమ్ అంటూ ఉంటది ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్, టీవీతో. సో అన్ని ఉంటాయి హాస్టల్ లోపల. ఫుడ్ చాలా బాగుంటది. ఎందుకంటే మనది సౌత్ ఇండియన్ ఫుడ్, నార్త్ ఇండియన్ కదా. అవును, వాళ్ళు సౌత్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు అది కూడా ట్రై చేస్తూ ఉంటారు. అండ్ బాగుంటది కూడా ఫుడ్. తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, చాలా మంది ఉన్నారు. ఈజీగా ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు. కొంతమంది ఉంటారు, బాగుంటది. అందరు ఫ్రెండ్లీ ఉంటారు. స్టాఫ్ తో అయితే అస్సలు ఇష్యూస్ లేవు. ఇన్ఫాక్ట్ వార్డెన్స్ అయితే ఇంకా బాగా ఫ్రెండ్లీ ఉంటారు, హెల్ప్ఫుల్ ఉంటారు. సెక్యూరిటీ చాలా బాగుంటది, టైట్ గా ఉంటది, చాలా సేఫ్ అన్నమాట. ఉంటది కానీ సెమిస్టర్ అయిపోయాక కలుస్తాము. మధ్యలో వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, లాంగ్ వీకెండ్ పెట్టుకొని. రావచ్చు. వాళ్ళకి ఇక్కడ అకామిడేషన్ కూడా ఫెసిలిటేట్ చేస్తారు. హ్యాపీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇందాక మనం అడిగాం కదా
తెలుగు వాళ్ళందరినీ వీలైతే ఒక దగ్గరికి చేర్చండి మాట్లాడదామని చెప్పేసి. బట్ అందులో కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. ఎందుకంటే క్లాసెస్, ల్యాబ్స్ వాటి వల్ల రాలేకపోయారు. కొంతమంది అయితే ఇక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళతోటి ఒకసారి మాట్లాడదాం ఏ ఏరియాలని. మాక్సిమం వీళ్ళంతా కూడా ఆంధ్ర, తెలంగాణకు సంబంధించిన. ఎందుకంటే నేను తెలుగు వాళ్ళని ముందే చెప్పాను కదా. ఎక్కడి నుంచి అడుగుదాం, కాలేజ్ గురించి కూడా ఏం చెప్తారో చూద్దాం. ఎక్కడి నుంచి అమ్మా? గుంటూరు నుంచి వచ్చాను. గుంటూరు నుంచి. ఏ ఇయర్ ఇప్పుడు? ఫస్ట్ ఇయర్ అయిపోవచ్చింది, సెకండ్ సెమ్. ఏ కోర్స్ లో జాయిన్ అయ్యారు? సిఎస్సి ఏఎంఎల్ స్పెషలైజేషన్. కాలేజ్ గురించి చెప్పండి అంటే ఏం చెప్తారు? కాలేజ్ గురించి అంటే ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ, సో ఏం ప్రాబ్లం ఉండదు. 1 year ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. నెక్స్ట్ 3 years కూడా అంతే అయితే అంతేనా? అంతే. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి. విజయవాడ. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్ సిఎస్. ఎలా ఉంది కాలేజ్ గురించి చెప్పండి. స్పోర్ట్స్ అన్ని బాగుంటాయి. కాలేజ్ బాగుంటాయా? ఓకే. కాలేజ్ బాగుంటుంది, ఫ్యాకల్టీ ఓకే. బాగుంది. ఏ ఏరియా? రాజమండ్రి నుంచి. రాజమండ్రి. ఏ ఇయర్ లో జాయిన్ అయ్యారు? ఫస్ట్ ఇయర్ సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఏ అంతా చాలా అడ్వాన్స్డ్ ఉన్నట్టుంది కదా. అవును, ఓకే. ఎక్కువ స్పోర్ట్స్ కి అట్లకి మంచిగా ఎంకరేజ్ చేస్తారు. ఫ్యాకల్టీ కూడా మంచిగా, ల్యాబ్స్ అన్ని మంచిగానే జరుగుతాయి. ఫుడ్ గురించి చెప్పండి అంటే. ఫుడ్ కూడా మంచిగానే ఉంటది, కానీ స్నాక్స్ ఆంధ్ర సైడ్ ఫుడ్ కి ఇక్కడ ఫుడ్ కి చాలా డిఫరెన్స్ ఉంటది. కాకపోతే పర్లేదు, అడ్జస్ట్ అవ్వాలి కదా కాలేజ్ కోసం వచ్చినప్పుడు. అంటే టేస్టీగా ఉంటుందా? పర్వాలేదా? బానే అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి తింటారా? బానే ఉంటాయి, మంచిగా ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చారు? మిర్యాలు కూడా. ఓకే. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. గ్రూప్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్. కాలేజ్ గురించి చెప్పండి. మీరు పేరెంట్స్ మిస్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే ఆంధ్ర, తెలంగాణ అంటే చాలా లాంగ్ అది. ఇక్కడ మిస్ అయిపోయిన ఫీలింగ్ ఏమైనా ఉంటుందా? అప్పుడప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు. అప్పుడప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు. ఓకే. ఓవరాల్ గా కాలేజ్ గురించి చెప్పండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. కరీంనగర్. కరీంనగర్. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్ ఈసీ ఎలక్ట్రానిక్స్. ఎలా అనిపిస్తుంది కాలేజ్? అంటే చాలా పెద్దగా ఉంది మీ కాలేజ్ చూస్తుంటే. చాలా పెద్దగా ఉంది. లైక్ కంపేర్ టు అదర్ కాలేజెస్ స్ట్రెంత్ తక్కువ ఉంది, సో ఫోకస్ ఎక్కువ ఉంది స్టూడెంట్స్ మీద. సో స్టాఫ్ చాలా ఫ్రెండ్లీ ఉన్నారు, సో ఇట్స్ గుడ్. ఫుడ్ కానీ లేకపోతే హాస్టల్ కానీ అన్ని ఎట్లా అనిపిస్తుంది? బాగున్నాయి. ఫైన్. మిస్ అయిపోయారా ఇంట్లో పేరెంట్స్? అలా ఏం లేదు, అంటే ఫ్రెండ్లీ ఉన్నారు కదా, సో ఏమంత అనిపించలేదు. త్వరగానే ఫ్రెండ్స్ అయిపోయారా అందరూ? ఏం పేరు? కీర్తి. ఏ ఇయర్? ఎక్కడి నుంచి వచ్చారు? థర్డ్ ఇయర్ నెల్లూరు నుంచి వచ్చి. ఎందుకు అక్కడ జాయిన్ అవ్వకుండా ఇంత దూరం వచ్చారు కాలేజ్ కి? ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై కమ్యూనికేషన్ స్కిల్స్. ఇక్కడ బాగుంటుందని ఎవరు చెప్పారు? ఎట్లా వచ్చారు అసలు ఇక్కడికి? సీనియర్స్ ని కాంటాక్ట్ అయ్యాను. సో మరి మీరు అనుకున్న ఏదైతే అనుకున్నారో వాటిని రీచ్ అయ్యారా? ఎలా ఉంది? సపోర్టివ్ స్టాఫ్ ఉన్నారు, మంచి ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ఉంది. సో ఫుడ్ అంతా టేస్టీ అండ్ బ్యాలెన్స్డ్ ఫుడ్. అకామిడేషన్ అయితే హాస్టల్ చాలా నీట్ గా ఉంటది, చాలా బాగుంటది. నచ్చిందా కాలేజ్? భద్రాచలం చుట్టుపక్కల చాలా కాలేజెస్ ఉంటాయి, ఇటు ఖమ్మం అంతా కూడా. బట్ ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటి? అండ్ ఇక్కడ బెనిఫిట్స్ అన్ని బాగుంటాయి. స్టడీ ఎలా ఉంది కాలేజ్? ఏ ఇయర్ అమ్మా? థర్డ్ ఇయర్. ఏ గ్రూప్? సిఎస్సి. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. హైదరాబాద్ లోనే మంచి కాలేజెస్ ఉంటాయి, చుట్టుపక్కల చాలా కాలేజెస్ ఉన్నాయి. నిజం చెప్పాలంటే సిబిఐటి, విబిఐటి, విజేఐటి, ఎంబీఐటి, గోల్డ్ కాలేజెస్. ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటి? అక్కడ లైక్ ఎంసెట్ రాసాం మ్యామ్, బట్ మంచి కాలేజ్ రాక సంజీవ్ సార్ గైడెన్స్ తో ఇక్కడికి వచ్చాం. ఫీజులు కూడా కొంచెం ఎక్కువ కదా అక్కడ? అందుకే ఇక్కడ స్కాలర్షిప్ వల్ల. ఓకే, స్కాలర్షిప్ వచ్చిందా? 100%. అంటే ఫీజెస్ తక్కువ అవుతాయి అప్పుడు? ఓన్లీ హాస్టల్ ఫీ, కాలేజ్ ఫీ ఉండదు, అసలు ఏం కట్టక్కర్లేదు అసలు. ఓకే ఓకే. అక్కడ ఆ ఫెసిలిటీ లేదు కదా? అక్కడ లైక్ ఓన్లీ 25%, 75% స్కాలర్షిప్ ఉంటుంది మ్యామ్. 100% చాలా రేర్. ఎలా ఉంది కాలేజ్? ఎన్వైరన్మెంట్ బాగుంది. జైత్యాల్. జగిత్యాల్. అంత దూరం నుంచి ఇక్కడ దాకా కాలేజ్. ఏ ఇయర్ ఇప్పుడు మీరు? ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మేము. మా అన్నయ్య ఇక్కడ థర్డ్ ఇయర్ ఒక ఆయన ఉన్నాడు. ఓకే. కాలేజ్ మరి మంచిగా ఉన్నా అన్నాడు, అందుకే వచ్చినాం మేము. ఎక్కడి నుంచి వచ్చారు? మిర్యాల కూడా. మిర్యాల. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఎలా ఉంది అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడానికి ఏంటి కారణం? అంటే ఎంసెట్ లో సరిగ్గా ర్యాంక్ రాలే, సో కాలేజెస్ ఎక్కడ మంచిగా. అంటే హైదరాబాద్ లో మొత్తం డొనేషన్స్ అవే ఎక్కువ ఉన్నాయి, సో ఇక్కడ ఫీజు కూడా చాలా తక్కువ ఉంది. సో సంజయ్ సార్ని కలిసి ఇక్కడికి వచ్చాం. సో నచ్చిందా కాలేజ్? పర్లేదు, ఎన్వైరన్మెంట్ మొత్తం బాగానే ఉంది. పెద్దగా ఉంది కదా చాలా? చాలా పెద్దగా ఉంది. పేరెంట్స్ మిస్ అయిపోతారా? చాలా. అంటే లాంగ్ కదా ఇది, రెగ్యులర్ గా రావాలంటే కూడా వాళ్ళకి అవ్వదు. నాకు కూడా ఇది ఫస్ట్ టైం హాస్టల్, ఇప్పటి వరకు హాస్టల్ లేను. హాస్టల్ బాగుందా? హాస్టల్ ఓకే, నీట్ గా ఉంటుంది, పర్లేదు. వచ్చింది. కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే మమ్మీ వాళ్ళ దూరం. అంతేనా? అంతే. ఆల్ ది బెస్ట్. ఓకే. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఎందుకు ఇంత దూరం వచ్చి జాయిన్ అయ్యారు? హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ లో కూడా మంచి మంచి కాలేజెస్ చాలా ఉన్నాయి కదా? అవును, కానీ మెయిన్ రీజన్ చాలా మంది అయితే స్కాలర్షిప్.
ఇంకా ఫీ తక్కువ అని అంటే ఇక మాది చదువు కూడా బాగానే ఉంటుంది అని ఇంకా ఇన్ఫ్లుయెన్సర్ కూడా బాగానే ఉన్నారు చెప్పారు కదా దాని గురించి ఫ్యాకల్టీ కూడా బాగానే ఉంది ఇప్పటికాడికి అయితే నచ్చిందా మరి కాలేజ్? నచ్చింది. స్పోర్ట్స్ గేమ్స్ చాలా పెద్దగా ఉంది క్యాంపస్ కూడా. స్పోర్ట్స్ కి అయితే దేనికి ఏం వెనుక పోయేది ఏమి ఉండదు, మంచిగా ఉంటుందా? మంచిగా ఉంటుంది. మమ్మీ వాళ్ళు మిస్ అవుతావా? ఇంకా అప్పుడప్పుడు మిస్ కావాల్సిందే కదా, అంటే ఫీల్ అయితే ఉంటాయి కదా ఎప్పుడు. ఖచ్చితంగా అది మాత్రం 100%. ఎవరైనా జాయిన్ చేయడానికి వచ్చారా? లేదండి, మా పిల్లలు ఇక్కడ చదివారు. ఇంతకు ముందు అంటే 7 years బ్యాక్ 2017లో మా బాబుని ఇక్కడే జాయిన్ చేశాను. తర్వాత 2019లో వచ్చేసి 18లో వచ్చి మా పాపని జాయిన్ చేశాను. ఓకే, ఎట్లా అండి ఇంత దూరం తీసుకొచ్చి ఎందుకు జాయిన్ చేశారు అసలు? అంటే నేను వేరే మన సౌత్ లో తమిళనాడు, కర్ణాటక అన్ని చూసొచ్చాను మేడం. అక్కడ ఫీజులు బాగా ఎక్కువే ఉన్నాయి, కానీ ఇంత ఈ కాలేజ్ అంతా ఎన్విరాన్మెంట్ కానీ అట్మాస్ఫియర్ కానీ అక్కడ నాకు కనబడలేదు. అంటే ఫీజులు తక్కువ ఇక్కడ జాయిన్ చేశారా? ఫీజులు తక్కువ కాదు మేడం, ఇక్కడ ఫ్యాకల్టీ బాగుంది, అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది ఇక్కడ. నేను మా అబ్బాయి వచ్చి చూసి మా అబ్బాయికి నచ్చింది, ఇక్కడ జాయిన్ చేసేసాను. ఎవరు చెప్పారు అసలు యూనివర్సిటీ గురించి మీకు? ఈ యూనివర్సిటీ గురించి నేను సెర్చ్ చేస్తున్నప్పుడు హైదరాబాద్ సౌత్ అడ్మిషన్ హెడ్ సంజీవ్ కుమార్ గారు కలిశారు. ఆయన అడిగితే ఇక్కడ చెప్పాడు, వచ్చి చూసి ఇక్కడ జాయిన్ చేసి వెళ్ళిపోయాను మేడం. అంతే. ఇప్పుడు ఎందుకు వచ్చారు? మా అమ్మాయి ఓడి తీసుకోవడానికి వచ్చాను, ఒరిజినల్ డిగ్రీ తీసుకోవడానికి వచ్చాను. అంటే మీకైనా ఇచ్చేస్తారా? అంటే మా అమ్మాయి మెయిల్ పెట్టింది మేడం. మా అమ్మాయి యుఎస్ లో ఉంది మేడం, ఇక్కడ స్టడీస్ కంప్లీట్ అయింది, ప్లేస్మెంట్ వచ్చింది, కానీ తీసుకోలేదు, ఎంఎస్కి వెళ్ళిపోయింది. మా అబ్బాయికి ప్లేస్మెంట్ వచ్చింది, తీసుకోలేదు, అతను ఎంఎస్కి వెళ్ళాడు, ఎంఎస్ కంప్లీట్ అయిపోయింది. యుఎస్ లో డల్లాస్ లోనే, పాప చికాగోలో ఉంది. హ్యాపీ అమ్మా, హ్యాపీ. నేను వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తాను ఇక్కడ జాయిన్ చేయమని, అన్ని రకాలుగా ఫీజ్ పరంగా కానీ, సెక్యూరిటీ పరంగా కానీ, స్టడీస్ పరంగా కానీ చాలా బాగుంటుంది. ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ ఉంటుంది, 24 hours అవైలబుల్ ఉంటారు ఇన్ క్యాంపస్. వేరే చెప్పడం కాదు, మేము చూసి చెప్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్ పదంపద్ సింఘానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీసీ డాక్టర్ పృథ్వీ యాదవ్ గారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని వివరాలు యూనివర్సిటీకి సంబంధించినవి తెలుసుకుందాం. సార్ నమస్తే. Namaste. You don't know Telugu, I know. Can you explain the overall view of university? Yes, I welcome you all to the SPSU to experience a new age learning environment and career opportunities. You know that SPSU is one of the oldest residential university in the city of Udaipur, which is imparting quality education and providing the best of the best campus life experience. This university is an initiative by JK Cement, which is country's one of the leading industry house, which has been imparting the quality education for the last 100 years. And they have been in the higher education setup. And you know that this industry house had significant contribution in setting up IIT Kanpur, IIM Lucknow, and IIM Ahmedabad. So it's a fortunate for all of us that we are being associated with this prestigious industry house. My experience of more than 35 years in premier institutions like IIMs, IITs, NMIMS, Symbiosis, and many others are going to provide a leading role and going to provide a new age learning experience to create the new age learnings in this university, which is going to be the landmark for all universities. New age experience and new curricula, what we are bringing in the universities, which are based on the artificial intelligence, machine learning, the business analytics, the courses of designs, innovations, and also providing the entrepreneurship development, which is the core today in the market and the corporate world, are going to be the USP for this university and going to lead this university in the
in the mindset of the students, in the mindset of the parents, and in the mindset of the corporate world. So welcome you all to SPSU Udaipur. I extend my heartiest welcome to you all to visit the SPSU Udaipur and experience the new age learning and the environment which we have created that is conducive for everybody to the best of the best effort. Thank you, sir. Thank you so Thank much. you, thank you, thank you.